మన లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్ ఒకళ్ళు ఉండాలి అనేలా నా ఫ్రెండ్ అయితే చేస్తుంది. చిన్న చిన్న ఆనందాలే మనకేదో లక్షలు ఇవ్వాలి, లేకపోతే మనం అడిగిందల్లా తీసియాలి, ఇవి కాదు. మన అవసరానికి మనతో ఉండేవాళ్ళు, ఇంకోటి మన చిన్న చిన్న ఆనందాలు గ్రహించి చేసేవాళ్ళే కదా నిజమైన ఫ్రెండ్స్. అయితే నాకైతే అది చేస్తుంది, కానీ నేనే దానికి ఏమీ చేయలేకపోతున్నా. సారీ, అది నా ఫ్రెండ్కి చెప్తున్నా సారీ అని. అయితే ఇక్కడ ఏంటంటే బెస్టీ డే రోజు నా ఫ్రెండ్ లక్ష్మి మా కొడుక్కి కాల్ చేసి అంతకుముందు వారం నుంచి చెప్తుందంట, ఈరోజు తీసుకురా, రేపు తీసుకురా అని చెప్తే వాడు ఆ అక్క దొరకట్లేదు ఐస్ క్రీమ్ అని చెప్పి ఆ బెస్టీ డే రోజే దొరికింది. అది కూడా బ్లింకిట్లో ఆర్డర్ పెట్టిండంట. 2 ఐస్ క్రీమ్స్ వచ్చేసి 400 పడ్డాయి. అది నేను ఆ రోజు సర్వీస్కి వెళ్ళి వచ్చేసరికి వాడు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిండు. నేను రావడం ఆ రోజు ఎంత అయిందంటే నైట్ 9 అయింది. బాగా అంటే బాగా అలసిపోయినా. మార్నింగ్ నుంచి చక్కగా ఆ రోజు ఫుడ్ ఏం లేదు, అందుకనే రావడమే ఫస్ట్ కాలు మొహం కడుక్కొని తినడానికి కూర్చున్నా. అప్పుడు నా కూతురు తీసుకొచ్చి ఇచ్చిందనమాట. మమ్మీ ఆంటీ పంపించింది, అన్నకు ఫోన్ చేసి చెప్తే అన్న తీసుకొచ్చిండు అని. నేను అది తింటుంటే మా కొడుకే కాల్ చేసిండు అనమాట. తనకి వీడియో కాల్ చేసి చూపించిండు. నేనుండి ఏందుకే ఇంత రేట్ పెట్టి 400 పెట్టి అవసరమా అంటే, ఏం కాదు ఏదో బాగా అన్నది, 400 ఏంటి 4 లక్షలైనా పెడతా నీకోసం అని. పెట్టాల్సిన పని లేదు, జస్ట్ ఆ మాట చాలు. అవి పంపించిన తర్వాత తింటుంటే ఇంకా వీడియో కాల్లో చేసి చూపిస్తున్నా. అప్పుడు అనిపించింది, నేను మా వాళ్ళకి మీన్స్ ఎంత పెట్టినా కూడా ఈ కొంచెం చిన్న చిన్న ఆనందాలు కూడా దీంతోనే తీరుతున్నాయి కదా అనిపించింది. అదే మనకు అవసరం ఉన్నప్పుడేమో మనతో ఉంటారు, అవసరం తీరినాకేమో ఎవరంతటా వాళ్ళు ఉంటారు. అదైతే నా లైఫ్లో చాలా జరిగిందబ్బా. బీ కేర్ఫుల్, అందరు మంచిగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి, అందరినీ అంత ఈజీగా నమ్మొద్దు. నేనైతే అది బాగా అర్థమైంది నాకు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఆ రోజు నా కొడుకు చికెన్ ఫ్రై ఆర్ కర్రీ ఏదో చేసిండు, బగారా రైస్. అంత 9th క్లాసే చదివేది, వంటల మీద బాగా పిచ్చి ఉంది, అందుకనే చూపిస్తున్నా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ వాళ్ళ అక్క తింటుందన్నమాట, అందుకే వీడియో తీసిన. నేను చికెన్ తినను కాబట్టి. బాయ్, ఈ రోజుకి ఇంతే, రేపు